చూస్తున్నాం. ముద్రగడ మృతికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ మరణ వార్త విచారం కలిగింది అంటూ కూడా చంద్రబాబు మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతానికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులందరూ కూడా ముద్రగడ పద్మనాభం మరణం పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన స్వగ్రామానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. అయితే ఆయన స్వగ్రామానికి తరలించే క్రమంలో తనని చివరి చూపుగా చూసుకునేందుకు నాన్న చివరి చూపు కోసమని కుమార్తె బయలుదేరింది. కానీ కుమార్తెని గ్రామం మొదట్లోనే ఆపేశారు, లోపలికి అనుమతించడం లేదు. ఒకసారి డైరెక్ట్గా లైవ్కి వెళ్దాం. ప్రతినిధి అక్కడి నుంచి ప్రకాష్ సిద్ధంగా ఉంటారు. సో ప్రస్తుతానికి కిర్లంపూడి తన సొంత గ్రామం. సో కిర్లంపూడిలో ఆయన అంతిమ సంస్కారాలు జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది ఆ గ్రామం. సో గతంలో అనేక మార్లు ఆయన కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన అనుభవం ఉంది. జనతా పార్టీ మొదట కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని దించగలిగినటువంటి జనతా పార్టీలో కూడా ఆయన పనిచేశారు. టీడీపీలో చేరారు, కాంగ్రెస్లో చేరారు, బీజేపీలో చేరారు. ఆయన బ్రతికినన్ని రోజులు కూడా కాపుకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా, కాపు యొక్క అభ్యున్నతి కోసమే ఉంటానన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. అనేక సార్లు ఆయన మాట్లాడిన మాటలు, అనేక చర్చలు, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా కొన్ని సీరియస్గా తీసుకునేవి, కన్సిడర్ చేసేవి. సో కాపుల కోసమే నేను ఉన్నానట్టుగా అనేక సందర్భాలు ఆయన మాట్లాడుకొచ్చారు కూడా. సో ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ఆ స్వగ్రామాన్ని తరలించారు. చివరిసారి చూపు కోసం తన కుమార్తె కూడా అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ లోపలికి అనుమతించలేదు. ఏం జరుగుతోంది? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఒకసారి ఇఫ్ పాసిబుల్ తన కుమార్తె కనుక ఉంటే వారితో కూడా మాట్లాడించండి. మనోజ్, ప్రధానంగా కాపు ఉద్యమ నేత ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం తన భౌతిక కాయం అయితే ఇప్పటికే కిర్లంపూడిలో తన నివాసానికి అయితే చేరుకుంది. అలాగే హైదరాబాద్ నుంచి 1 గంట బయలుదేరినటువంటి తన భౌతిక కాయం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ కిర్లంపూడి చేరుకున్న నేపథ్యంలోనే ఇప్పటికే అనేక మంది అభిమానులతో పాటు నాయకులు కూడా భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. సందర్శనార్థం కూడా ఇంటి వద్ద అయితే భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె క్రాంతి అయితే తన భౌతిక కాయం చూసేందుకైతే వచ్చిందని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాడు వద్ద, అంటే కిర్లంపూడి దాటిన తర్వాత ప్రతిపాడు ఎంట్రన్స్లోనే ఇక్కడ తన కుమార్తె క్రాంతిని కూడా అలాగే ఇక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తనను తండ్రి దగ్గరకు వెళ్తుంటే ఈ విధంగా ఆపారంటూ కూడా ఆమె ప్రస్తుతం అయితే ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది పోలీసులు అంటే మఫీలో ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎందుకు ఆపారని నిలదీసిన పరిస్థితి ఉంది. చూడొచ్చు, ముద్రగడ కుమార్తె క్రాంతి అయితే ఇప్పటికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో ఇక్కడికైతే చేరుకున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమెనైతే ఇక్కడ పోలీసులు అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే తనను లోపలికి అనుమతిస్తారా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ కొంతమంది సంబంధించిన మనం చూడొచ్చు, ఇక్కడే కారులోనే ఉండిపోయారు తన భర్తతో పాటు కుమార్తె. అలాగే క్రాంతికి సంబంధించిన కుమార్తె కూడా ఇక్కడ ఉన్నారు. ఆమె కన్నీటి పర్వం అవుతుంది. అలాగే తండ్రిని చివరిసారిగా చూడనివ్వకుండా ఈ విధంగా అడ్డుకున్నారంటూ కూడా తనకు సంబంధించిన అనుచరులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. తన కారులోనే ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. తన మాట్లాడేందుకు కూడా ప్రస్తుతం అయితే నిరాకరిస్తుంది. అంటే ఇంకా పోలీసులు పైన అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ సంబంధించిన వారు ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, అలాగే పోలీసులు కూడా ఉన్నారు. అంటే లోపలికి అనుమతించకుండా అక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఇక్కడైతే ఆపినట్టుగా తెలుసుకొస్తుంది. ఇక్కడ సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ ముద్రగడ సంబంధించిన అల్లుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆయన ప్రస్తుతం అయితే మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన అయితే నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అనుచరులు ఉన్నారు, ఎందుకు ఆగిపోయారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎందుకు ఆగిపోయారండి? అక్కడ ఆకమని చెప్పారంటండి పోలీసు వాళ్ళు, దానివల్ల ఆపారు. కొద్దిసేపులో మాట్లాడుతున్నారు, తీసుకెళ్తారు. ఎంతసేపు అవుతుంది ఇక్కడ ఆగిపోయి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఏమంటున్నారు మరి? లోపలికి వెళ్ళడానికి అనుమతించడం లేదంటున్నారా? అవునండి, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, మాట్లాడి పంపిస్తామంటున్నారు. అంటే దేనికోసం? అంటే తన తండ్రి కోసం వెళ్తున్నారు అంటున్నారు. మరి ఎందుకు ఇలా ఎవరు ఆపారు అన్నారు? వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అండి. చెప్పండి, అంటే ఎంతసేపు నుంచి ఉన్నారండి ఇక్కడ? లేదు, అరగంట నుంచి ఉన్నాం. లోపలికి వెళ్ళేస్తలేదండి. చివరి చూసుకుందాం కదా అని వెళ్దాను అనుకుంటే కన్న కూతుర్ని రానివ్వకుండా చేశాను. చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా తమకు సంబంధించిన క్రాంతికి సంబంధించిన మొత్తం అందరూ కూడా అనుచరులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కారుకి అడ్డుగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, మొత్తం అందరూ కూడా మఫీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళేందుకు అనుమతించలేదంటూ కూడా కుటుంబ సభ్యులు చూడొచ్చు. డిఎస్పీ కూడా ఇప్పటికే ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ సంబంధించిన ఏదైతే పెద్దాపురం డిఎస్పీ బాలగంగాధర్ తిలక్ కూడా ఇక్కడ ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. తనని ఏదైతే గిరి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతోనే
ఈ విధంగా ఇక్కడ అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఇక్కడ మొత్తం అందరూ కూడా చూడొచ్చు, ఒక పక్కన కారు, అలాగే ముద్రగడ కుమార్తె సంబంధించిన క్రాంతికి సంబంధించిన అంచనాలు కూడా ఉన్నారు. మాట్లాడదాం. ఇక్కడికి ఎందుకు ఆగిపోయారండి? చెప్పండి, మాట్లాడండి. అసలు ఎంతసేపు నుంచి ఆగిపోయారండి? ఎంతసేపు నుంచి ఆగిపోయారు చెప్పండి, వాళ్ళు చెప్పండి. ఇక్కడ చూడొచ్చు, అంటే వీళ్ళు మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ప్రకాష్ ఎందుకు అడ్డుకుంటున్నారు? అక్కడ తన అడ్డుకోవడం గల కారణం ఏంటి? పోలీసులు ఎందుకు నిలిపివేశారు తన వాహనాన్ని? అక్కడే తను లోపలే కూర్చున్నారు, మాట్లాడడానికి సిద్ధంగా లేవు, ఎవరు కూడా మాట్లాడడం లేదు. బట్ కారణం ఏంటి? పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? అదే పోలీసులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. డిఎస్పీ బాలగంగాధర్ గారు, పెద్దాపురం డిఎస్పీ అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. లోపలికైతే అనుమతించిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడిన తర్వాత లోపలికి అనుమతిస్తారా లేదా అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి. చూడొచ్చు, డిఎస్పీ అయితే బాలగంగాధర్ తిలకైతే పెద్దాపురం డిఎస్పీ చేరుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, ఆయన బయటకు వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరైతే ముద్రగడ అల్లుడితో అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, అంటే వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. అంటే ప్రధానంగా దేని నిమిత్తం లోపలికి అనుమతించలేదు అనేది కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే కుటుంబ సభ్యులు లోపలికి అనుమతించలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆమె కుమార్తె ఉన్నారు. కుమార్తెతో మాట్లాడేందుకు పోలీసులు అయితే మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, ఆమె ఒకసారి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా. అలాగే పోలీసులు, అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కోరిక మేరకుని, అలాగే ఆ కోరిక అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుసుకొస్తుంది. అలాగే ఎవరైతే ముద్రగడ సంబంధించిన కుమారుడు గిరి, ముఖ్యంగా మొదటి నుంచి కూడా రాజకీయాల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, వాళ్ళకు కుటుంబ విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, అంటే డిఎస్పీ కుమార్తె క్రాంతితో కూడా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఆమెతో, అంటే అక్కడ ఏదైతే కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారో ఆ విషయాలన్నీ కూడా ఆమెతో మాట్లాడుతున్నట్టుగా కూడా ప్రస్తుతం మనం చూడొస్తున్నాం. దేని నిమిత్తం అనేది కూడా కొంచెం వివరణ ఇస్తున్నారు. అంటే తామిని ఒక నిబంధన, అంటే ప్రధానంగా చూసి వెళ్ళిపోయే విధంగా పెట్టారా, లేదంటే అక్కడ ఉండేందుకు నిరాకరిస్తున్నారా అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇక్కడే పోలీసులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, విజువల్స్ మనం చూడొచ్చు. ముద్రగడ కుమార్తె క్రాంతి ఆవిడ. సో పోలీసులు ఆ కిర్లంపుడి గ్రామం మొదట్లోనే అడ్డుకున్నారు, ఆ గ్రామం పొలిమేరులోనే అడ్డుకున్నారు. సో పోలీసులు ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. సో తనతో పాటుగా వచ్చిన కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో వారితో చిన్నటి వాగ్వాదం అంటామా, ఒక రిక్వెస్ట్ అయితే జరుగుతోంది. వారు ఎందుకు అడ్డుకుంటున్నారని తెలియదు. సో ముద్రగడ పద్మనాభం యొక్క అంత్యక్రియలు జరగబోతున్నాయి, అక్కడికి అటెండ్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ముద్రగడను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. ముద్రగడ కూతురికి నో ఎంట్రీ అంటూ వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. క్రాంతిని అడ్డుకున్నారు ముద్రగడ అనుచరులు. ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ముద్రగడ క్రాంతితో వాగ్వాదాన్ని దిగుతున్నారు. సో ముద్రగడ కుమార్తె క్రాంతితో వాగ్వాదం జరుగుతోంది. సో లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ. సో ఆ ముద్రగడ పద్మనాభం కుమార్తెని గ్రామ పొలిమేరు దగ్గర అడ్డుకున్నారు, అక్కడే ఆవిడని నిలిపివేశారు. సో లైవ్ లో డిఎస్పీ మాట్లాడుతున్నారు అక్కడ ఆవిడతో. మరి